కథా శీర్షిక నాన్న రాసిన ఉత్తరం. కథా రచన చదువుచున్నది సురేంద్ర రొడ్డ. సమయం అర్ధరాత్రి. ఎంత ప్రయత్నించినా నిద్ర రావటం లేదు. నాన్న ఉత్తరంలోని ప్రతి అక్షరం నా తనువులోని అణువణువులోనూ అగ్నిలా రగులుతున్నది. పక్కన చూస్తే నా శ్రీమతి కోమలి మంచి నిద్రలోనే నవ్వుతున్నది. ఏ అందమైన కలగంటున్నదో. దప్పిక వేస్తుంటే మంచినీళ్ళ కోసం వంటగదిలోకి వెళ్ళాను. అలసిపోయిన అమ్మ కొంగు పరుచుకొని నేల మీదనే ఆదమరిచి నిద్రపోతున్నది. పసుపు పూసిన ముఖంలో నుదుటనున్న ఎర్రబొట్టు పడమటి కొండల్లో వాలుపోతున్న సూర్యుడిలా కనిపిస్తుంటే ముడతలు పడ్డ అమ్మ మోము నెర్రిలు చీలిన భూమాతలా ఉంది. నీళ్లు తాగి తిరిగి బెడ్రూమ్కి వెళుతుంటే వరండాలో నాన్న గురక వినిపించింది. దగ్గరకెళ్ళి నాన్న ముఖం చూశాను. యుద్ధం ముగిసిన తరువాత కనిపించే నిశ్శబ్ద భూమిలా ఉంది. నెరసిన తెల్లని గడ్డం వెండు పోగుల్లా వెన్నెల కిరణాలు పడి మెరుస్తున్నాయి. ఎందుకో ఇప్పుడు నాన్నలా కాక ప్రపంచానికి ప్రేమను పంచే మహర్షిలా కనిపిస్తున్నాడు. కాళ్ళ దగ్గర కూర్చున్నాను. నాకు తెలియకుండానే కళ్ళ నుండి నీళ్లు కారి నాన్న కాళ్ళ మీద పడ్డాయి. తడికి కాళ్ళు ముడుచుకున్నాడే గాని మెలుకోరాని గాఢ నిద్రలో ఉన్నాడు. నేను బెడ్రూమ్కి మెల్లిగా నడుచుకుంటూ వచ్చి మొబైల్ తీసుకొని అమ్మా నాన్నలకు అపోలో హాస్పిటల్లో అపాయింట్మెంట్ కోసం మెసేజ్ పెట్టాను. అమ్మా నాన్నలకు ఒక గది ఇవ్వాలని నా రీడింగ్ రూమ్లోని బుక్స్ తీసి గదిని శుభ్రం చేశాను. స్టోర్ రూమ్లోని మంచాన్ని ఈ రూమ్లోకి మార్చి దుమ్ము దులిపి రెడీ చేశాను. పొద్దున్నే చైతన్య స్కూల్ హాస్టల్కి వెళ్ళి పిల్లలను ఇంటికి తీసుకొచ్చి డే స్కాలర్గా పంపాలని నిర్ణయించుకున్నాను. నా జీవిత పుస్తకానికి నూతన అధ్యాయాన్ని తెరుస్తూ తూర్పున సూర్యుడు కొత్తగా ఉదయిస్తున్నాడు. నాలో ఇంతటి మహత్తరమైన మార్పు తెచ్చిన నాన్న రాసిన ఉత్తరాన్ని 100వసారి చదవడం మొదలుపెట్టాను. ప్రియమైన కృష్ణకు, మీ నాన్న ఆశీర్వదించి రాయినది ఏమనగా, అవును, ఏమి రాయాలి? విచిత్రంగా ఉంది కదూ. ఒకే ఇంట్లో ఉంటూ ఇలా ఉత్తరం రాయడం విచిత్రమే కాదు, చాలా కష్టంగా కూడా ఉంది కన్నా. ఎన్నాళ్ళైంది నీవు నాతో మాట్లాడి? ప్రతిరోజు నీతో మాట్లాడాలని ప్రయత్నించి విఫలమవుతూనే ఉన్నా. నీతో మాట్లాడాలంటే ఉత్తరం రాయడం కంటే వేరే మార్గం తోచలేదు. అందుకే ఇలా రాస్తున్నా. ఏమిటి సొదనుకోక దయచేసి నా కోసం 4 నిమిషాలు కేటాయించి చదువు కన్నా. మీ అమ్మ పగలంతా బట్టలుతికి వంట చేసి అందరికీ వడ్డించి వెట్టి చాకిరీ చేసి ఎంత రాత్రైనా నీకోసం ఎదురు చూస్తుంటుంది. ఏ అర్ధరాత్రో నిద్ర మత్తుతో నువ్వు వస్తావు. నే తినొచ్చాను, నువ్వు పడుకోమ్మా అంటూ వెళ్ళి పడుకుంటావు. వేళ కాని వేళ ఒంటరిగా తినలేక నిద్రకు తాళలేక మంచినీళ్ళతో సరిపుచ్చుకొని కునుకు తీసేది. మొన్న నేను బజారుకి వెళ్ళి కూరగాయలు తెస్తుంటే చత్వారం పెరిగిందో అంత పెద్ద రాయిని కానక కాళ్ళు కొట్టుకున్నాను. ఆ గాయానికి చీము పట్టి నొప్పి పెడుతుంటే నిద్ర రాక నడిరాత్రి మెలకు వచ్చి చూస్తే మీ అమ్మ పక్కలో లేదు. వెతుకు చూస్తే వంట రూమ్లో మెంతులు మింగుతూ కనిపించింది. ఏమైందని అడిగితే కడుపు నొప్పిని తట్టుకోలేక మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంది. ధర్మాసుపత్రికి తీసుకెళితే అల్సర్ ముదిరిపోయింది, ఆపరేషన్ చేయాలన్నారు. నాకు షుగర్ ట్యాబ్లెట్లు నీవు తేకున్నా వేపాకు తింటూ వాకింగ్ చేస్తూ ఎట్లో నెట్టుకొస్తున్నా. మీ అమ్మకు అలా వీలు పడదట కన్నా.
తప్పకుండా ఆపరేషన్ చేయించాలట. కష్టసుఖాలు పంచుకుంటానని ప్రమాణం చేసి తాళి కట్టి ఆలిని చేసుకున్నా. నిన్ను సాకడంలో తనను ఏనాడూ సుఖపెట్టలేదు. మీ అమ్మకు ఆపరేషన్ చేయించడానికి నా దగ్గర నయా పైసా లేదు. నా పెన్షన్ వాడుకోవటానికి బ్యాంక్ పాస్బుక్, ఏటీఎం కార్డు నీ దగ్గరున్నాయి. ఏమి చేయాలో తోచక మీ ఇద్దరిని సుఖపెట్టే ఒక ఆలోచనతో నా కిడ్నీ బేరం పెట్టాను. ఆ డబ్బుతో మీ అమ్మకు ఆపరేషన్ చేయించు. అమ్మకు బాగయ్యాక ఇప్పటిలాగా ఇంట్లో పాచి పని చేసి ఓ మూల పడి ఉంటుంది. నేను దూరంగా ఓ అనాథాశ్రమం చూసుకున్నాను. మీ అమ్మకు ఊర్లోని వాళ్ళందరికీ తీర్థయాత్రకి వెళ్ళానని చెప్పు. మీ అమ్మ పని చేయలేని నాడు శ్రమ అనుకోకుండా నా దగ్గరకు చేర్చు. నిజం తెలిస్తే పిచ్చిది చచ్చిపోతుంది. ఎందుకంటే నిన్నెలా సాకానో తెలిసిన ఏకైక వ్యక్తి ఆమె కదా. ఏడాది బిడ్డప్పుడు జ్వరంతో నీవు మూసిన కన్ను తెరవకుండా ఉంటే నీకు నయమవ్వాలని నేను నిన్ను భుజాన వేసుకొని 7 కొండలు ఎక్కితే మీ అమ్మ మోకాళ్ళతో ఎక్కి 7 కొండల వెంకన్నను దర్శించుకుంది కన్నా. అంత ప్రేమ మనమంటే. చివరగా ఓ మాట జాగ్రత్తగా వినుకో కన్నా. అమ్మ ముర్రుపాలతో నా ప్రేమతో నీతి కథలు చెప్పి శ్రీరామచంద్రుడిలా నిన్ను పెంచాము. కంటికి రెప్పలా కాచాము. మా పరిస్థితే ఇలా ఉంటే పోతపాలు పోసి హాస్టల్లో ఉంచి చదివిస్తున్నావు. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించలేకున్నా. మనీ కోసం పరుగులు తీసి మనిషిలా బ్రతకక మనసున్న మనిషిగా సంతోషంగా బ్రతుకు. రాముడిలా అడవులకెళ్ళి పితృవాక్య పరిపాలన పాటించుకున్న అమ్మా నాన్నలకు పిడికుడు మెతుకులు ఇప్పుడు ప్రేమ పంచితే చాలు. కాస్త పెద్ద మనసు చేసుకొని కొంచెం సమయం కేటాయించి మీ అమ్మను ఆసుపత్రికి, నన్ను అనాథాశ్రమానికి పంపు. నా పెంపకంలో ఏ లోపముందో నీవు గ్రహించి జాగ్రత్త పడి నడుచుకో. నీ బిడ్డలు నిన్ను బాగా చూడాలి. మాలాంటి బతుకు నీవు బతకలేవు. ఇక సెలవా కన్నా. ఇట్లు మీ నాన్న.